మనం ఈ క్లాస్లో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో సిఎంఏ బోర్డ్ మెటీరియల్లో ఇల్లుస్ట్రేషన్ 5 చూస్తున్నాం. పేజీ నెంబర్ 277, ఇల్లుస్ట్రేషన్ 5 చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇది ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇచ్చాడు. ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఈ డీటెయిల్స్ చూస్ చేసుకుని మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంత రిక్వైర్మెంట్ కావాలో ఎస్టిమేట్ చేయమంటున్నాడు. అడిచిన డీటెయిల్స్ చూడండి. ప్రొడక్షన్ ఏమో 60,000 యూనిట్స్ జరుగుతుంది. దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. రా మెటీరియల్ కాస్ట్ 60% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అంటే 5 రూపీస్లో 60% రా మెటీరియల్ కాస్ట్. డైరెక్ట్ వేజెస్ 10% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఈ 5 రూపీస్లో 10% డైరెక్ట్ వేజెస్ కింద తీసుకోవాలి. 20% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఓవర్ హెడ్స్, అంటే 5 రూపీస్లో 20% ఓవర్ హెడ్స్ కాస్ట్, అంటే 5 రూపీస్లో 20% ఎంత తీస్తే ఎంత వస్తుందో అది ఓవర్ హెడ్స్ యొక్క ప్రైస్ అనమాట. మెటీరియల్స్ ఇన్ హ్యాండ్, చివరికి మెటీరియల్స్ చేతిలో ఎంత ఉన్నాయి? 2 months రిక్వైర్మెంట్, 2 నెలలు మెయింటైన్ చేయాలంట. ప్రొడక్షన్ టైం 1 month అంట. ఫినిష్డ్ గూడ్స్ ఇన్ స్టోర్స్ ఎంత? 3 months. క్రెడిట్ ఫర్ మెటీరియల్ 2 months. క్రెడిట్ ఫర్ మెటీరియల్ అంటే రా మెటీరియల్ అంటే మనకు క్రెడిటర్స్ ఇస్తారు. క్రెడిట్ అలౌడ్ టు కస్టమర్స్కి క్రెడిట్ అంటే మనకి డెటార్స్ 3 months. యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సింది 20,000. ఓకే, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దాంట్లో ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్ ఆర్ పేడ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది మంత్ ఫాలోయింగ్ ఇన్ ప్రొడక్షన్. ఆల్ ది రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆర్ చార్జ్డ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ అండ్ వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్ క్యూర్ ఈవెన్లీ. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డబుల్ షిఫ్టింగ్ వర్కింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్? అంటే అప్పుడు షిఫ్ట్ 2 షిఫ్ట్ల కింద వర్క్ చేసినప్పుడు మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది దాని యొక్క డీటెయిల్స్ చెప్పంటున్నాడు. అయితే మనం ఫస్ట్ మామూలు వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ చేద్దాం. వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ చేయడానికి మనం ఫస్ట్ నార్మల్గా ప్రైసెస్ కనుక్కోవాలి కదా. అంటే రా మెటీరియల్ ప్రైసు, తర్వాత వేజెస్ ఎంత పే చేస్తున్నాడు దాని యొక్క ప్రైసు, అవన్నీ కనుక్కోవాలి. కాబట్టి మనం ఫస్ట్ ప్రైసెస్ కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ₹5 ఇచ్చాడు. రా మెటీరియల్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 60% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, అంటే 60% ఆఫ్ ₹5. చూడండి, 5 into 60 ₹3 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ₹3. తర్వాత డైరెక్ట్ వేజెస్ ఎంత అన్నాడు? 10% అన్నాడు. 10% ఆఫ్ ₹5. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 10%, అంటే ₹0.5. తర్వాత ఓవర్ హెడ్స్ ఎంత అన్నాడు? 20% అన్నాడు. 20% ఆఫ్ 5 into 20%, ₹1. ఇక్కడికి మనకి ప్రైసెస్ తెలిసిపోయినాయి. ఇప్పుడు దీని నుంచి మనం రా మెటీరియల్ మెయింటైన్ చేసేది అవన్నీ కూడా కనుక్కుందాం. ఆ డేటా కూడా మనం క్లియర్గా రాసేసుకుంటే మనకి ఇందులో క్లారిటీ ఉంటుంది. రా మెటీరియల్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎలా విడిగా ఏరో పెట్టేసుకుని మీకు రఫ్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. రా మెటీరియల్స్ 2 months రిక్వైర్మెంట్ చేస్తున్నాడు. వేజెస్ 1 month అడ్వాన్స్ పేమెంట్, అంటే మనకి ఇది ఎసెట్లో వస్తుంది. ఓవర్ హెడ్స్ కూడా 1 month అడ్వాన్స్ పే చేస్తున్నాడు. కింద మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. డీటెయిల్స్ కింద మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, అందులో చూపించాడు. మీరు క్లియర్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడో అంటే స్టాక్ ఎంత ఇచ్చాడు చూడండి. ఫినిష్డ్ గూడ్స్ ఎట్ స్టోర్స్ 3 months మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ రాసుకోండి, 3 months స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత మెయింటైన్ చేస్తున్నాడు? క్రెడిట్ ఆఫ్ మెటీరియల్. అయితే ఇందులో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మాత్రం ఎటువంటి విషయం చెప్పలేదు. ప్రొడక్షన్ టైం అని ఇచ్చాడు చూసారా, అదే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకోండి.
అది 1 month. ప్రోగ్రెస్. ఇప్పుడు మనం ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఫైండ్ చేద్దాం. కరెంట్ అసెట్స్ ఫస్ట్ వన్ రా మెటీరియల్ ఎంత? 3 కాలమ్స్. రా మెటీరియల్ ఎంత? 3 రూపీస్ ఇంటూ 60,000. ఎన్ని మంత్స్ మెయింటైన్ చేస్తున్నాడు? 2 months డివైడెడ్ బై టోటల్ ఎన్ని మంత్స్ ఇయర్కి? 12 months. అంటే ఎంత వచ్చింది చూడండి. 3 ఇంటూ 60,000 ఇంటూ 2 డివైడెడ్ బై 12, 30,000 వచ్చింది. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో రా మెటీరియల్ చూద్దాం. సేమ్ 3 ఇంటూ 60,000 ఇంటూ 1/12. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎప్పుడు రా మెటీరియల్ అనేది ఫుల్ కాస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, మెటీరియల్కి సగం రేటు కొనలేం కదా, అటు ఫుల్ రేట్కే ఇస్తాడు. అందు గురించి ఫుల్ రేట్ 3 తీసుకుంటాం. ఇంటూ 60,000 1 month మెయింటైన్ చేస్తాడు. 1 డివైడెడ్ బై 12 అంటే చూడండి 3 ఇంటూ 60,000 ఇంటూ 1 డివైడెడ్ బై 12, 15,000. మీరు అది ఎక్కడైనా ఇచ్చి లేదు ఎక్కడ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఇక్కడ కాదు. ఈజ్ ఈక్వల్ టు 15,000, 15K రా మెటీరియల్. తర్వాత వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్. వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్ 1 + 0.5 ఇంటూ 60,000, 60K ఇంటూ 1/12 1 monthకి ఇంటూ హాఫ్. ఎందుకు తీసుకున్నాం అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నాడు. అంటే మనకి ఇంక ఇది ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, హాఫే కంప్లీట్ అయింది వర్క్. అందు గురించి మనం హాఫే తీసుకుంటాం. ఈ కాస్ట్ హాఫ్ తీసుకున్నాం. చూడండి 1 + 0.50 ఇంటూ 60,000 ఇంటూ 1 ఇంటూ 1 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 2, 3750. టోటల్ కలిపితే ఎంత వచ్చింది? ప్లస్ పాత్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 18,750. ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. థర్డ్ది ఫినిష్డ్ గూడ్స్. ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయమన్నాడంటే 3 months. ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్కి టోటల్ కాస్ట్ ఎలా తీసుకోవాలంటే 3 రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ వేజెస్ 1 ప్లస్ ఓవర్ హెడ్స్ 0.50 ఇంటూ 60K ఇంటూ 3 డివైడెడ్ బై 12. చూడండి 3 ప్లస్ 1 ప్లస్ 0.50 ఇంటూ 60,000 ఇంటూ 3 డివైడెడ్ బై 12 అంటే 67,500 రూపీస్. ఏంటి? ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ డెటార్స్. అంటే మనం వాళ్ళకి కస్టమర్స్కి క్రెడిట్ ఎన్ని మంత్స్ అలౌ చేస్తున్నాం అని చెప్పి అనుకున్నాం, 3 months అలౌ చేస్తున్నాం. అందుకు టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 ఇంటూ 60,000 ఇంటూ 3 monthsకి అవుట్ ఆఫ్ 12 months. 5 ఇంటూ 60,000 ఇంటూ 3 డివైడెడ్ బై 12, 75,000. టోటల్ ఎంత వచ్చింది? క్యాష్ లాస్ట్లో క్యాష్ 20,000 మెయింటైన్ చేస్తామని చెప్పాం కదా లాస్ట్కి. క్యాష్ 20,000. టోటల్ ఎంత వచ్చిందో చూడండి. 30,000 ప్లస్ 18,750 ప్లస్ 67,500 ప్లస్ 75,000 ప్లస్ 20,000 2,11,250 రూపీస్. ఏంటిది? కరెంట్ అసెట్స్. ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ ఫైండ్ చేద్దాం. ఈ కరెంట్ అసెట్స్ ఆప్షన్ నేను ఇక్కడ రాస్తున్నాను. 2,11,250 కరెంట్ అసెట్స్.
కరెంట్ లయబిలిటీస్ ఫైండ్ చేస్తాం. ఇది కరెంట్ అసెట్స్ వాల్యూ, ఇది పక్కన పెట్టాను కరెంట్ లయబిలిటీస్. ఫస్ట్ వన్, మనం తీసుకున్న మెటీరియల్, రా మెటీరియల్కి క్రెడిటర్స్ ఉంటారు చూసుకున్నా, క్రెడిటర్స్ రా మెటీరియల్ కాస్ట్ 3 రూపీస్ ఇంటూ 60,000 ఇంటూ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేసామంటే 2/12. టోటల్ ఎంత వచ్చిందో చూడండి. 3 ఇంటూ 60,000 ఇంటూ 2 డివైడెడ్ బై 12, 30,000. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ ఫస్ట్ వన్, వేజెస్ 1 మంత్ మెయింటైన్ చేస్తున్నాడు, 1/12 వేసేద్దాం ఇంటూ యూనిట్స్ ఎన్నో వేసేద్దాం. తర్వాత ఎంత అవుతుంది, 1 రూపీ అవుతుంది. చూడండి, సారీ వేజెస్ 0.50 కదా, .50 ఇంటూ 60,000 ఇంటూ 1 డివైడెడ్ బై 12 అంటే 2500. తర్వాత వేజెస్ పేజెస్, తర్వాత ఓవర్ హెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా, అది ఎన్ని మంత్స్కి, 1 మంత్కి, అవుట్ ఆఫ్ 12 మంత్స్ ఎన్ని యూనిట్స్కి, 60,000కి. ఎన్ని రూపీస్, 1 రూపీ వచ్చేసి చూడండి, 1 ఇంటూ 60,000 ఇంటూ 1 డివైడెడ్ బై 12, 5,000 రూపీస్. 5,000 రూపీస్ వచ్చింది. ఇక్కడ టోటల్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ అయిపోయినాయి. అయితే కరెంట్ లయబిలిటీస్ టోటల్ ఎంత, 30,000 ప్లస్ 2,500 ప్లస్ 5,000, 37,500. ఇప్పుడు ఇది రాస్తున్నాను చూడండి, 37,500. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ వచ్చింది 2,11,250. కరెంట్ లయబిలిటీస్ వాల్యూ ఎంత వచ్చింది, 37,500. ఫైన్ చేయండి, 2,11,250 మైనస్ 37,500, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,73,750. 1,73,750 రూపీస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది. ఇది ఎక్కడికి, సింగిల్ షిఫ్ట్కి. మనం ఇప్పుడు వరకు నెట్వర్కింగ్ క్యాపిటల్ సింగిల్ షిఫ్ట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది చేసాం. అయితే ఇప్పుడు డబల్ షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్ చేసినప్పుడు మనకి నెట్వర్కింగ్ క్యాపిటల్ ఎంత యూజ్ అవుతుందో చూద్దాం. నెట్ వర్కింగ్ క్యాపిటల్ షిఫ్ట్ 1కి ఎంత వచ్చింది, 1,73,750 రూపీస్. ఇప్పుడు షిఫ్ట్ 2కి ఫైండ్ చేద్దాం. షిఫ్ట్ 2కి సేమ్ కరెంట్ అసెట్స్లో ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏమవుతుంది, రా మెటీరియల్. అప్పుడు మనం దీంట్లో మనం తీసుకోవాల్సిన మెయిన్ అజంప్షన్ ఏంటంటే, రా మెటీరియల్ టోటల్ 60,000లో 2/3 పార్ట్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ ఫుల్ పార్ట్ వస్తుంది. ఆ ఫుల్ పార్ట్లో 1/1/3 పార్ట్ ఫస్ట్ షిఫ్ట్ నుంచి సెకండ్ షిఫ్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందు గురించి 1/3 పార్ట్ తీసేసి మిగిలిన 2/3 పార్ట్ మాత్రం మనం రా మెటీరియల్స్ తీసుకోవాలి. 30,000 ఇంటూ 30,000, సారీ 60,000 ఇంటూ 2/3 ఇంటూ 3 రూపీస్ ఎంత వచ్చింది చూడండి. 60,000 ఇంటూ 2 ఇంటూ 3 డివైడెడ్ బై 3, 1,20,000 వచ్చింది. 60,000 యూనిట్స్కి 2/3 పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఒక్కొక్క యూనిట్ వచ్చి 3 రూపీస్ ఇంటూ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేస్తున్నానంటే 2 మంత్స్ అవుట్ ఆఫ్ 12 మంత్స్ ఎంత వచ్చిందో చూడండి. 60,000 ఇంటూ 2 డివైడెడ్ బై 3 మెయింటైన్ చేస్తున్నాడు ఇంటూ 3 రూపీస్ ఒకటి ఇంటూ 2 మంత్స్ మెయింటైన్ చేస్తున్నాడు అవుట్ ఆఫ్ 12 మంత్స్ ఎంత వచ్చింది చూడండి. 60,000 ఇంటూ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 3, 1,20,000 ఇంటూ 2 డివైడెడ్ బై 12.
ఫస్ట్ ఈ సెకండ్ షిఫ్ట్లో రా మెటీరియల్స్ ఫస్ట్ షిఫ్ట్లో 30,000 మెయింటైన్ చేస్తున్నాడు కదా, ప్లస్ సెకండ్ షిఫ్ట్లో 30,000లో 2/3 మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడని చెప్పాం. మనం ఈ ఫస్ట్ దాంట్లో 30,000 మిగిలింది చూసారా, అదిని ప్లస్ సెకండ్ షిఫ్ట్లో 30,000లో 2/3 మాత్రమే. ఈ అజంప్షన్ తీసుకున్నాం కదా, దాన్ని బట్టి ఎంత వచ్చిందో చూడండి. 30,000 ఇంటూ 2 డివైడెడ్ బై 3 ప్లస్ 30,000 50,000 వచ్చింది. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇందులో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, రా మెటీరియల్ 3 రూపీస్ ఇంటూ 60,000 ఇంటూ అందులో ఎంత 2/3 మాత్రమే. 3 ఇంటూ 60,000 ఇంటూ 2 డివైడెడ్ బై 3. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూడండి. ఫస్ట్ది రా మెటీరియల్ కాస్ట్ 3 రూపీస్ ఇంటూ 60,000 ఇంటూ 1/12. 3 ఇంటూ 60,000 ఇంటూ 1 డివైడెడ్ బై 12 అంటే 15,000. 15K. మీరు అనుకోవచ్చు ఇక్కడ 2/2 తీసుకున్నారు కదా, ఇక్కడ 60,000 ఎలా తీసుకున్నారో అని అడగచ్చు. అయితే ఇక్కడ మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఫస్ట్ దాంట్లోంచి సెకండ్ దాంట్లోకి షిఫ్ట్ అవుతున్నాం కదా, అంటే సెకండ్ దాంట్లో మనకి ఫస్ట్ దాంట్లో మిగిలినట్టే, ఫస్ట్ షిఫ్ట్ చేస్తే ఎంత మిగులుద్దో అంతే మిగులుద్ది. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లోంచి సెకండ్ షిఫ్ట్లోకి మారుతుంది. అంటే ఫస్ట్ షిఫ్ట్లోంచి సెకండ్ షిఫ్ట్ ఇక్కడ మనం వాడే మెటీరియల్ తగ్గుతుంది తప్ప వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది రాదు. అర్థమైందా? అందు గురించి రా మెటీరియల్ ఫుల్ క్వాంటిటీకి మాత్రమే తీసుకోవాలి, 2/3 క్వాంటిటీకి తీసుకోకూడదు. ఎందుకంటే 2/3 క్వాంటిటీలో ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రా మెటీరియల్ రావడంలో తగ్గుద్ది తప్ప ఇక్కడ నుంచి చివరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉంటుంది. కాబట్టి మనం రా మెటీరియల్ 60,000కి తీసుకున్నాం. ఇక్కడ తర్వాత వేజెస్ అండ్ అవర్ హెడ్స్ కలిపి చేస్తున్నాను. వేజెస్ అండ్ అవర్ హెడ్స్ కలిపేసి, ఎందుకంటే రెండు కలిపి 1 month కింద ఇచ్చాడు కాబట్టి అది 1 + 0.25 అంటే ఎలా గీసానంటే ఇలాగా ఇంటూ సేమ్ 1/12 ఇంటూ హాఫ్ ఇంటూ ఎన్ని యూనిట్స్కి 60K యూనిట్స్కి. అంటే ఇక్కడ 0.50/2 ఎందుకు వేసానంటే ఓవర్ హెడ్స్లో బోత్ ఫిక్స్డ్ ఉంది, వేరియబుల్ ఉంది. ఈ రెండింటికి ఎంత కంపారిజన్ చెప్పలేదు కాబట్టి మనం హాఫ్ తీసుకోవాలి. హాఫ్ అని అసంప్షన్ చేసుకుంటాం. అందు గురించి 0.50/2 వేసి చూడండి. 1 + 0.50/2 అంటే 0.50 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0.25 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 60,000. 1.25 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 60,000 ఈజ్ ఈక్వల్ టు 75,000 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 2. 0.25 ఇంటూ 60,000 డివైడెడ్ బై 24. 3125. ఇప్పుడు 15,000 ప్లస్ 3125 అంటే 18,125 రూపీస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. థర్డ్ది ఫినిష్డ్ గూడ్స్ సేమ్ కాస్ట్ ఇందాకలాగే 3 + 1 + 0.25 ఇంటూ 60K ఇంటూ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయమన్నాడు 3 డివైడెడ్ బై 12. ఇక్కడ 0.25 అలాగే తీసుకున్నాను, ఇందాక చెప్పాను. ఆల్రెడీ 0.25ని ఫస్ట్ షిఫ్ట్లో తీసేసుకున్నాడు ఫిక్స్డ్. అందు గురించి సెకండ్ షిఫ్ట్లో అది అరెస్ట్ చేస్తాం మనం. ఓన్లీ వేరియబుల్ మాత్రమే తీసుకున్నాం, ఇక్కడ ఫిక్స్డ్ తీసుకోలేదు. 3 + 1 + 0.25 4.25 ఇంటూ 60,000 ఇంటూ 3 డివైడెడ్ బై 12. 63,750 రూపీస్. ఇది 3 + 1 + 0.25 ఇంటూ 1,20,000 ఇంటూ 3/12. ఇక్కడ 1,20,000 ఎలా తీసుకున్నామంటే ఫస్ట్ షిఫ్ట్లో 60,000, సెకండ్ షిఫ్ట్లో 60,000, టోటల్ 1.20,000 అంటే 1,20,000. అర్థమైంది కదా? ఇంటూ 3/12. 4.25 ఇంటూ 1,20,000 ఇంటూ 3 డివైడెడ్ బై 12.
0.25 into 1,20,000 into 3 divided by 12. 1,27,500 వచ్చింది. తర్వాత ఫోర్త్ వన్ డెటార్స్ 5 into 1,20,000 into 3 by 12. వాళ్ళు కూడా 3 months మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 5 into 1,20,000 into 3 divided by 12, 1,50,000. ఇక్కడ కరెంట్ అసెట్స్ అని కరెంట్ అసెట్స్ ఎంతో ఫైండ్ చేయండి, టోటల్ ఎంతో చేంజ్ 50,000 ప్లస్ 18,125 ప్లస్ 1,27,500 ప్లస్ 1,50,000 దట్ ఈస్ ఈక్వల్ టు క్యాష్. మర్చిపోయాం లాస్ట్ది మనం క్యాష్ మెయింటైన్ చేయాలి కదా. ఒక షిఫ్ట్కి 20,000, సెకండ్ షిఫ్ట్కి 20,000, టోటల్ 40,000 మెయింటైన్ చేయాలి. సేమ్ యాజ్ తీసుకున్నాం 50,000 ప్లస్ 18,125 ప్లస్ 1,27,500 ప్లస్ 1,50,000 ప్లస్ 40,000 3,85,625 రూపీస్. ఏంటిది? కరెంట్ అసెట్స్. ఓన్లీ ది కరెంట్ అసెట్స్ ఆర్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అన్న కరెంట్ అసెట్స్ టోటల్ ఒకటే అయింది. ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ని ఫైండ్ చేద్దాం. ఇది షిఫ్ట్ 2లో కరెంట్ అసెట్స్ వాల్యూ 3,85,625 రూపీస్. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఎప్పుడు మనకు కొన్న స్టాక్కి క్రెడిట్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, ఆ క్రెడిటర్స్ ఎంత కొన్నాం? 3 రూపీస్కి. ఎన్ని యూనిట్స్ కొన్నాం? 1,20,000కి. ఎన్ని మంత్స్ క్రెడిట్ ఇచ్చాడు? హాఫ్ ఆఫ్ ది క్రెడిట్. హాఫ్ అంటే మీకు ఇది ఎలా వచ్చిందంటే 1,20,000 యూనిట్స్కి మనం హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆల్రెడీ ముందు పే చేస్తున్నాం కాబట్టి మనం హాఫ్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేదు అంటే మనం సింపుల్గా దీన్ని అర్థమయ్యే విధంగా సెకండ్ షిఫ్ట్కి మాత్రమే క్రెడిట్ తీసుకుంటున్నాం కాబట్టి 60,000కి మాత్రమే తీసుకుంటాం. మీకు క్లియర్గా ఉంటుంది. అర్థమైందా? ఏంటంటే క్రెడిట్లో 1,20,000 యూనిట్స్లో 60,000 షిఫ్ట్ 1కి షిఫ్ట్ 1లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. షిఫ్ట్ 2కి 60,000 మాత్రమే మనం తీసుకుంటున్నాం. అందు గురించి 60,000కి తీసుకుంటాం. 3 into 60,000 ఈజ్ ఈక్వల్ టు 1,80,000. మనం ఇప్పుడు ఫస్ట్ క్రెడిటర్స్ ఫైండ్ చేస్తున్నాం. అసలు టోటల్ 2 షిఫ్ట్లు కలిపి 1,20,000 యూనిట్స్ ఇంటూ 3 రూపీస్. ఒక్కొక్క దానికి ఎంత? 3 రూపీస్. ఇందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ముందే రెమిట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత రెమిట్ చేయాలంటే హాఫ్ అమౌంట్ రెమిట్ చేయాలి. అలా మొత్తం తీసుకునే బదులు డైరెక్ట్గా మనం ముందు షిఫ్ట్ 1కే ఫైండ్ చేస్తాం కదా. షిఫ్ట్ 1కి ఎంత అయింది? 30,000 ప్లస్ 2 షిఫ్ట్లు చేస్తున్నాం కాబట్టి 2ది 30,000 ఈజ్ ఈక్వల్ టు 60,000. అంటే ఇది ఎలా అయిందంటే షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2 టోటల్ ఎంత వచ్చింది? 60,000. ఎందుకంటే మనం ఇక్కడ ఇందాకటి నుంచి మనం ఫైండ్ చేసిన కరెంట్ అసెట్స్ ఏంటి, కరెంట్ లయబిలిటీస్ ఏంటి, ఈ రెండు కూడా మనం 2 షిఫ్ట్లకి కలిపి ఫైండ్ చేస్తున్నాం కానీ ఒక్క షిఫ్ట్కి మాత్రమే చేయట్లేదు. అందు గురించి మనం ఒక్కొక్క షిఫ్ట్కి 30,000 అవుతుంది, 2 షిఫ్ట్లకి కలిపి 60,000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఏమొస్తుంది? తర్వాత వేజెస్. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత? 0.50. అవుట్ స్టాండింగ్ వేజెస్ కూడా అలాగే తీసుకోండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇందాక ఫస్ట్ దాంట్లో కరెంట్ లయబిలిటీస్లో అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత వచ్చింది? 2,500 ప్లస్ 2,500 అంటే 5,000. తర్వాత అవుట్ స్టాండింగ్ ఓవర్ హెడ్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ సేమ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఇప్పటికీ చేంజ్ అవ్వదు. అయితే ఇది ఒక్కసారి మనం షిఫ్ట్ 1లోనో షిఫ్ట్ 2లోనో ఇంకర్ చేస్తాం, లేదా షిఫ్ట్ 1 కానీ లేదా షిఫ్ట్ 2 కానీ ఏదో ఒక దాంట్లో ఇంకర్ చేయగలం కానీ 2 దాంట్లో ఇంకర్ చేయట్లేదు. ఫిక్స్డ్ ఇది. తర్వాత వేరియబుల్ ఓవర్ హెడ్స్ 2,500 ప్లస్ 5,000 అంటే ఈ రెండు కలిపి 5,000, ఈ ఒక్క దానికి ఒక 5,000. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
ఇప్పుడు మామూలుగా షిఫ్ట్ 1లో 5,000 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇందులో వేరియబుల్ 2500, ఫిక్స్డ్ 2500. ఇది షిఫ్ట్ 1లో చేస్తాం. ఏంటిది వేరియబుల్ ఫిక్స్డ్ తీసుకుంటే ఇలా తీసుకుంటాం ఈజీగా. షిఫ్ట్ 2లో ఫిక్స్డ్ మనం ఏం చేయక్కర్లేదు. షిఫ్ట్ 2లో ఫిక్స్డ్ ఇదే, వేరియబుల్ వచ్చి 2500 అవుతుంది. అర్థమైందా? అంటే షిఫ్ట్ 1లో మనం ఆల్రెడీ ఫిక్స్డ్ని ఇంకా చేస్తాం కాబట్టి షిఫ్ట్ 2లో ఇంకో ఫిక్స్డ్ తీసుకోకుండా డైరెక్ట్గా ఓన్లీ వేరియబుల్ తీసుకుంటాం. ఫిక్స్డ్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. మనం షిఫ్ట్ మారినంత మాత్రాన ఈ 2500 ఎక్స్ట్రా 2500 అవుద్దా అంటే మారదు. ఎందుకంటే ఫిక్స్డ్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుంది, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అనేది. అందు గురించే మనం దీన్ని సింపుల్గా ఎలా రాసుకుందామంటే ఓవర్ హెడ్స్ షిఫ్ట్ 1 ప్లస్ వేరియబుల్ ఇన్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 1లో 5000 ప్లస్ వేరియబుల్ ఇన్ షిఫ్ట్ 2 2500, దట్ ఈజ్ ఈక్వల్ టు 7500. టోటల్ ఎంత వచ్చిందో చూడండి. 60,000 ప్లస్ 5,000 ప్లస్ 7500, దట్ ఈజ్ ఈక్వల్ టు 72,500. కరెంట్ లయబిలిటీస్ 72,500. ఇప్పుడు చూడండి, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ 2 షిఫ్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3,85,625 మైనస్ 72,500 ఎంత అవుతుందో చూడండి. 3,85,625 ప్లస్ 72,500 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ చేసాను 3,85,625 మైనస్ 72,500, 3,13,125 రూపీస్ అవుతుంది. ఏంటిది? బోత్ షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2కి కలిపిది. ఇప్పుడు మనకి షిఫ్ట్ 1కి ఎంత వచ్చిందంటే 1,73,750 వచ్చింది. ఇప్పుడు షిఫ్ట్ 2కి ఎంత అవుద్ది? 3,13,125 మైనస్ 1,73,750 తీసేయండి, మైనస్ 1,73,750 అంటే 1,39,375 రూపీస్ మాత్రమే షిఫ్ట్ 2కి ఇంకర్ అవుతుంది. షిఫ్ట్ 1కి 1,73,750 అవుతుంది. ఇది ఇల్లుస్ట్రేషన్ 5. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ వేరే మోడల్లో ఉండే ఇల్లుస్ట్రేషన్ చూసి మనం సమ్స్ చేద్దాం.